ఫ్రెష్ దొరుకుతాయి. ఏ రోజు కొనుక్కొని దాచుకుంటే కొన్ని పైసల వల్ల మనకు అవుతుంది. మనం పోతే మార్కెట్కి పోతే 50 రూపాయల కిలో, ఇప్పుడు నలుగురు ఉంటే 30 రూపాయలు 25 రూపాయలు ఓళ్ళకి చోళ్ళు తక్కువ ఇస్తాము. అట్లా మంచుకుంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. అదే వీళ్ళకి ఇప్పుడు 4 దుకాణాలు వస్తే ఏం చేస్తారంటే ఒకరి ఒకరి అని ఒకరి చేతితో ఇస్తారు. ఒకటే దుకాణం ఉంటే గట్టిగా అమ్ముతారు. ఇది కొంటే కొనటోళ్ళకు లాభం, అమ్మటోళ్ళు వస్తే తిరగకుండా మాకు ఇబ్బంది లేకుండా. ఈసర గ్రామ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ మంచిది, అమ్మటోళ్ళకు కొనటోళ్ళకు ప్రతి ఒక్క ఊరోళ్ళకు మంచిదే. అందరూ కొనవాలని నా ఒక మనవి. చాలా మంచిది. చుట్టుపక్కల ఎక్కడెక్కడో పోయి సాయంత్రం పూట పొద్దున్న కొంచెం తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు, కొనుక్కొచ్చుకుంటారు. ఇప్పుడు మాకు మా ఊళ్ళో ఇంతకుముందు కూడా అంగడి మా ఊళ్ళో ఉండేది. ఇప్పుడు కూడా అంగడి కావాలని మా సర్పంచ్ చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఓకే చేసిండు. ఈ అంగడి ఎప్పటికి ఇట్లే కొనసాగాలి. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ స్థానిక సంస్థల యొక్క పరిపాలనా విభాగంలో భాగంగా మన గ్రామానికి ముందుగా ఈ వ్యవసాయ శాఖ అటువంటి గోదాం తెచ్చుకున్నాము. ఇప్పుడు అది రైతులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈరోజు మార్కెట్ ప్రారంభోత్సవం అటు పండించే రైతులకు కానీ కొనుగోలుదారులకు కానీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఇంకా మనం ప్రజల యొక్క అభిప్రాయం అంటే పీసర గ్రామ ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ఇంకా కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించాలని నేను అభిప్రాయపడుతున్నాను. అదే అటు రైతులు అమ్ముకునే రైతులకు కొనుగోలుదారులకు ఇద్దరికి లాభం చేకూరుతుంది. ఈ మనం దూరం పోవడం కూడా తగ్గుతుంది, సమయం కలిసి వస్తుంది. ఈరోజు పీసర గ్రామంలో మార్కెట్ ప్రారంభించడం జరిగింది. ప్రతి సోమవారం పీసర గ్రామంలో సాయంత్రం మార్కెట్ జరుగుతుంది. మేము ఎన్నికల్లో తిరిగిన క్రమంలో మార్కెట్ ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకున్నారు. ప్రజల కోరిక మేరకే ఈరోజు పీచర్లో మార్కెట్ ప్రారంభించాము. వచ్చే వ్యాపారస్తులు, చుట్టూ గ్రామాల నుంచి వచ్చే వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ మార్కెట్లో సరుకులు అమ్ముకోవచ్చు. అదేవిధంగా పీసర గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల షాలపల్లి, గుల్లసారు, మల్లికూర్ల, వేములపల్లి, అదేవిధంగా వేలేరు, సోర్షపల్లి వాళ్ళు కూడా మధ్యలో కూడా వాళ్ళు వచ్చి కూడా కూరగాయలు కొనుక్కోవచ్చు. ఎందుకంటే అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు మార్కెట్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన అమ్ముకునే వ్యాపారస్తులకు ఎవరికైనా కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగితే గ్రామ పంచాయతీ పాలక వర్గం నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మీకు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మీకు సమస్యను పరిష్కరిస్తారు. కాబట్టి అమ్ముకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గం దృష్టికి, సర్పంచ్ దృష్టికి తీసుకురండి, సమస్య పరిష్కరిస్తారు. ఈ మార్కెట్ జరిగిన సమయంలో 4 గంటలు లేదా 5 గంటల సమయం, ఈ సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ క్రషర్ నుండి లారీలు తిరగనివ్వకుండా మేము గ్రామ పంచాయతీ రేపే నోటీస్ పంపిస్తాము. కాబట్టి లారీలో కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఎవరైనా కూడా ఇక్కడ స్వేచ్ఛగా తిరగవచ్చు, కూరగాయలు కొనుక్కోవచ్చు. అందరూ కూడా పీసర గ్రామ ప్రజలు మరియు నాయకులు అందరికీ నేను మా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము కొన్ని హామీలు ఇచ్చాము, అందరు మమ్మల్ని నమ్మి గెలిపించారు. తప్పకుండా ప్రతి హామీని నెరవేరుస్తాము. ఎన్నిక ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.